ఆటో అన్నలకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్. హైదరాబాద్లో డీజిల్ వాహనాలపై కొత్త ఆంక్షలు. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు స్క్రాప్ పాలసీ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు డీజిల్ వాహనాలను కూడా నగర శివారుకు పరిమితం చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలు ఎక్కువగా కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఆర్టీసీ బస్సులలో 90% డీజిల్ వాహనాలు ఉండటం వల్ల డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 3000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు బస్సులతో పాటు డీజిల్ ఆటోలను కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రింగ్ రోడ్ లోపల కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం జరిగిన రవాణా శాఖ ఉత్సవాల్లో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే హైదరాబాద్ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కానీ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ఆదాయం కోల్పోతున్న నేపథ్యంలో డీజిల్ ఆటోలను నగరంలో తిరగనివ్వకపోవడం ఆటో యూనియన్లకు షాక్ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆటో యూనియన్ల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాలుష్యం తగ్గించడానికి తీసుకున్న ఈ చర్యలు ఆటో వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటో యూనియన్ ఎలా స్వీకరిస్తుందో చూడాలి.